సమరశంఖం బీసీ సమరశంఖం కూడా హన్మకొండ సభ ఏ స్థాయిలో సక్సెస్ అయింది అనుకుంటున్నారు? పెద్ద పెద్ద బీసీ లీడర్స్ అయితే దాంట్లో కనిపించలేదు ఆ సభలో. మరి ఏ స్థాయిలో సక్సెస్ పెద్ద అనే దానికి మీరు ఏమనుకోరు? కులమానం ఏంది? పెద్ద అంటే కులమానం. బీసీలో ఉన్న ప్రముఖ నాయకులు కూడా ఎవరో చెప్పరాదు కనిపించలేదు. అంటే నేనేమంటున్నా ఆ పెద్ద అనుకునే దాంట్లో వాళ్ళు ఎవరో ఆ కటౌట్స్ ఏంటివో చెప్పి మీరు అనుకున్నంత ప్రకారం అయితే జరిగిందా? 100% జరిగింది. వరంగల్ రోడ్డు మీదకి 1,00,000 మందిని తీసుకురాగలిగాం ఆ సభ ద్వారా. ఎన్నడూ బీసీల చరిత్రలో కూడా ఎన్నడూ కనివిని ఎరుగనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయగలరు. నెక్స్ట్ ఉండే అవకాశం ఉన్నాయా? ఒకవేళ అది సక్సెస్ కాలేదంటే వీళ్ళు హ్యాపీగా ఉందరు, వీళ్ళు లొల్లి ఎందుకు పెడదురు? ఓకే, అదే సక్సెస్ అనుకుంటున్నాను. ఎస్, నెక్స్ట్ ఉంటున్నాయా అట్లాంటి 100% ఉంటాయి. మేము కరీంనగర్లో పెట్టాలనుకుంటున్నాం సభ. ఆ తర్వాత ఒక 10 ఊర్లలో 10 గ్రామాలలో కొన్ని సభలు పెట్టాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాం. వివిధ గ్రామాలలో ఎందుకు పెట్టాలి, దాని ద్వారా ఏం రాబోతుందని త్వరలో అట్లాగే కరీంనగర్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపే ఒక సభ ఏర్పాటు చేయాలనేది ఒక చర్చ జరుగుతుంది. దాన్ని ఎంతవరకు పోతో చూడాలి. ఎందుకంటే బీసీల ఓట్లు పడాలి అనేటువంటి ఉద్దేశంతో బీసీజేఏసీ వాళ్ళు పెడతా ఉన్నారు. దానికి అందరం కూడా హాజరవుతాం కూడా. అంటే అదొకటే సభ కాదు, ఇంకా చాలా సభలు చేసేది ఉంది, చాలా పోరాటాలు చేసేది ఉంది. మేము ఇప్పుడే బిగిన్ అయినాం అంతే, లోపలికి ఎంటర్ అయ్యి మా వర్గాలన్నింటినీ కొద్దిగా మేల్కొల్పుతూ వస్తా ఉన్నాం. ఇవాళ గ్రామానంతా కూడా బీసీలు కూడా చర్చించుకునే స్థాయికి తీసుకొచ్చినాం అంశాన్ని. సో నేను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి వాళ్ళు ఎవరైతే వాళ్ళు యూనిటీ కావడంతో వీళ్ళు యూనిటీ అయ్యారు ఇక్కడ సింపుల్గా. సో ఆ ఫార్ములాని వాడినాం మేము, సక్సెస్ఫుల్గా అది జరిగిపోయింది. నెక్స్ట్ లెవెల్ పనులు కూడా కొన్ని వాళ్ళకి అప్పచెప్పి అవి అప్పచెప్పి